సో ఛాన్స్ వచ్చిన తర్వాత, మీకు మూవీ ఛాన్స్ వచ్చిన తర్వాత హీరోగా అవ్వడానికి ఎప్పుడైనా ట్రై చేశారా? వచ్చిన క్యారెక్టర్ మాత్రమే నేను చేసుకుని నేను ఇందాక ఫస్టే చెప్పాను కదా, నా పర్సనాలిటీ పెద్ద మైనస్ అండి. సో నన్ను హీరోగా కన్సిడర్ చేయాలి అన్న ఆలోచన ఏ రచయితకి కానీ ఏ నిర్మాతకి రాదు. ఎందుకంటే ఆ రోజుల్లో అప్పటికి ఇప్పటికీ ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, హీరో అంటే ఇలా ఉండాలి, ఒక కొలబద్దు ఉండేది, ఇలా ఉండాలి, ఫీచర్స్ ఇలా ఉండాలి, ఇది హీరోకి. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, క్యారెక్టర్ యాక్టర్ అంటే ఇలా ఉండాలి, కమెడియన్ అంటే ఇలా ఉండాలి, విలన్ అంటే ఇలా ఉండాలి, అన్నీ ఒక పద్ధతిలాగా ఉండేది, కొలబద్దలాగా. ఇప్పుడు అదంతా మారిపోయింది. ఇప్పుడు అదేమీ లేదు. దెర్ ఇస్ నో బేసిక్ ఫీచర్స్ ఆర్ స్పెసిఫికేషన్స్ ఫర్ ఎనీ క్యారెక్టర్, నాట్ ఓన్లీ ది హీరో, ఎనీ క్యారెక్టర్. సో ఎవరు పడితే వాళ్ళు, అది మారిపోయింది అది. సో ఆ దీంట్లోనే డెఫినెట్గా నా మైనస్ నాకు తెలుసు కనుక నేను నెవర్ ఐ డిడ్ పర్ష్యూ ఆర్ ఐ డిడ్ ట్రై. వస్తే చేసి ఉండేవాడినేమో, బట్ రాలే. ఎప్పుడు ఫీల్ అవ్వలేదు కూడా. రెడీ ఒక చీపురు పుల్ల లాంటి వాడిని, ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాడిని, ఇంత ఆదరణ, ఇంత ఆప్యాయత ఇది దక్కుతున్నప్పుడు దీన్ని కాపాడుకోవడానికే ట్రై చేస్తాం కదా. దట్స్ వాట్ ఐ డిడ్. ఇవన్నీ ఏంటంటే కొన్ని లక్ అండి, కొన్ని లక్. బికాస్ మిమ్మల్ని చూసే విధం ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో ఇద్దరు బిగ్ స్టార్స్, ఒకటి మోహన్ బాబు గారు, ఒకటి చిరంజీవి గారు. సో వీళ్ళిద్దరూ మీరు తీసుకుంటే, బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ యాజ్ అ విలన్ అండ్ దెన్ కన్వర్టెడ్ దెమ్సెల్వ్స్ ఇంటూ ఎ హీరో. ఇదేంటో సమ్వన్ హెస్ సీన్ ఇన్ దెమ్ దట్ విలనే కాదు, దే కెన్ డూ బీ ఏ గుడ్ హీరో అని. అలాగా సో మనం యాక్ట్ చేస్తున్న విధం అనుకోండి, లేకపోతే మన పర్సనాలిటీ అనుకోండి, ఇది షుడ్ ఇంప్రెస్ సమ్వన్. అండ్ వన్స్ మన ఇండస్ట్రీలోనే ఎవరికైనా ఆ థాట్ వచ్చి ఈయన్ని మనం హీరో చేస్తే బాగుంటుంది అన్నదనుకోండి, ఆటోమేటిక్లీ ఆడియన్స్కి వెళ్ళేసరికి దే విల్ రిసీవ్ ఇట్. అది. సో నన్ను ఎవరు ఆ దిశలో చూడలేదు. అది దే సా మీ ఓన్లీ యాజ్ ఎ గుడ్ యాక్టర్, అన్ యాక్టర్ హూ కెన్ డెలివర్ ది గూడ్స్, అంతే.